హ, ఏంటండి ఉగాది పండుగ రాకముందే ఇల్లంతా శుభ్రం చేసుకుంటున్నారా? ఇంటికి పెయింటింగ్ వేస్తున్నట్టున్నారు. ఏది ఏమైనా గంగాధరం గారి థాట్ ప్రాసెస్సే వేరండి. ఏంటి అందరూ అంత సీరియస్గా ఉన్నారు? ఏదైనా ప్రాబ్లమా? అసలు నువ్వు ఎందుకు వస్తావో, నీ టైమింగ్ ఏంటో, అసలు మా టైమే బాగోలేదో తెలియకుండా వస్తావు. ఏమైందండి? అయ్యో, అలా జరిగిందా? అసలు వాడు మనిషే కాదండి, పశువు. ఇంజెక్షన్ వేసేస్తాను. ఏమనుకుంటున్నాడు అసలు? మీ పెదనాన్న గడ్డే తింటాడు అనుకుంటానండి. కొంచెం కూడా కనికరం లేదు. గంగాధరం గారు, మీరు అలా చూడకండి. నేను కరెక్ట్గా మాట్లాడుతున్నానో లేదో నాకే అనుమానం వస్తుంది. నీ మీద ఉన్న అనుమానాలు చాలవా? ఇంకా మీ గురించి చెప్పాలా? అయ్యో, నా మాటల్లో ఏమైనా ఫాల్ట్ ఉంటే క్షమించండి. ఇంతకీ మీరు తిన్నారా? ఎక్కడ తిన్నాం? స్కూల్కి వెళ్ళిపోవాలనేసి నేను రెడీ అయిపోయాను. టిఫిన్ చేసి వెళ్దాం అనుకున్నాం. అంతలోనే సామాన్లన్నీ తీసుకొచ్చి బయట పడేశారు. అయ్యయ్యో, నీకు ఆకలిగా ఉందా అమ్మా? తినడానికి ఏమైనా తీసుకొస్తాను. అక్కర్లేదండి. అందుకే భగవంతుడే నన్ను ఇక్కడికి పంపించినట్టున్నాడు. భగవంతుడా? గుడికి వెళ్ళానండి, అంతా మంచి జరుగుతుందని. నీకు మంచి జరిగిందేమో, మాకేం జరగలేదు. అది కాదండి, నేను గుడికి వెళ్ళానా? ఏమో మాకు తెలీదు. అయ్యో, వెళ్ళానని చెప్తున్నానండి. అబ్బా, పూర్తిగా చెప్పండి. గుడికి వెళ్ళానా, అక్కడ ప్రసాదం తీసుకొచ్చాను. మీకు ఈ ప్రసాదం అంటే చాలా ఇష్టం శ్రీవల్లి గారు. అమృత, కుముద ఈ పూటకి ఈ ప్రసాదంతో అడ్జస్ట్ అయిపోవచ్చు. నాకేం ఆకలిగా లేదు. మా చెల్లెళ్ళకివ్వండి. వాళ్ళ ఆకలి తీరితే చాలు. ప్రసాదం అందరికీ సరిపోతుందండి. ఎందుకైనా మంచిదని నేను చాలానే పట్టుకొచ్చాను. గంగా గారు, తీసుకోండి. అన్నయ్య, నువ్వు తింటేనే మేము తింటాం. తినండి తినండి. నువ్వు మొదటి ముద్ద తిన్నాకే మేము ముద్ద నోట్లో పెట్టుకుంటాం. తినమ్మా. చూడండి, మీరంతా ఇలా డల్గా ఉండటం
నాకేమాత్రం నచ్చలేదు. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళడానికి ఏదైనా మార్గం ఆలోచించాలి. అవును, వెంకటపతి రాజుగారు చెప్పినట్టు మనం ఈ సమస్య నుంచి బయటపడడానికి ఏదో ఒక పరిష్కారం వెతకాలి. బలవంతంగా ఇంట్లోంచి గెంటేశారని కేసు పెట్టేద్దామండి. కావాలంటే నేను సాక్షి సంతకం కూడా పెడతాను. అంటే అప్పుడు మీరు లేరు కదా? ఉన్నట్టుగా రాయించేద్దామమ్మా. వాళ్ళు ఆ రూట్లో వచ్చినప్పుడు మనం కూడా అదే రూట్లో వెళ్ళిపోవడమే. అవును బావా, ఇదేదో బాగుంది. ఏంటి ప్రసాదమా? తీసుకోండి, కావాలంటే మళ్ళీ తీసుకొస్తాను. ప్రసాదం గురించి కాదులే బ్రదర్. బావా, నేను ఇప్పుడే వెళ్ళేసి వస్తాను. ఎక్కడికి? వెంకటపతి రాజుగారు ఇచ్చిన ప్రసాదం తిన్న తర్వాత భగవంతుడు నాకొక దారి చూపించాడు అనిపించింది. చెప్తాను. వెళ్ళండి వెళ్ళండి, డైరెక్ట్గా కోర్టుకే వెళ్ళిపోండి. లేదు లేదు, ఈ పోలీస్ డ్రెస్లో కూడా కాదు. ఈ డ్రెస్ తీసేసి చీర కట్టుకునే వెళ్తాను. వెళ్ళండి, చీర కట్టుకెళ్ళి చీరేసేయండి. మీ వల్ల కాలేదనుకోండి, నేనొచ్చి కాలేస్తాను. అంటే కాలితో వాళ్ళని తంతానని చెప్తున్నానండి. వాళ్ళు లేరు కాబట్టి మీరు అలా చెప్తున్నారు. సరే సరే, ఇంకొంచెం ప్రసాదం తీసుకో. భర్తలో సగభాగం భార్య అంటారు. నీ భర్త సంతోషంగా ఉన్నాడంటే నువ్వెలా ఉండాలి నాగవల్లి? ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండాలి. మా అన్నయ్య వాళ్ళు రోడ్డు మీద పడి ఎండ, గాలి, దుమ్ము, ధూళి అనేసి వాళ్ళు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే నువ్వు వాళ్ళకి చాలా మేలు చేసావు బావా అంటూ సంతోషపడాలా? సరే, నీ ఏడుపేద నువ్వేడు. నాకు మాత్రం ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అమ్మవారికి పొట్టేలును బలిచ్చి పండగ జరపాలన్నంత ఉత్సాహం గడియ గడియకి పెరిగిపోతుంది. అసలు నిన్ను బలివ్వాలరా, పొట్టేలును కాదు. వాళ్ళ ఇల్లు లాక్కున్నదే కాక నీ పైశాచిక ఆనందం కోసం గంగా వాళ్ళు రోడ్డున పడ్డా అవేవి పట్టనట్టు పండగ జరిపిస్తానంటావా? తిరుపతి, నీకు మటన్ వండుకొని తినాలనిపిస్తే వీరు సాహిబికి 2 కిలోల ఆర్డరీ. అంతేగాని అబ్బోడిని పల్లెత్తు మాట అంటే ముందు నువ్వు బలైపోతావు. ఒక పని చేయండి నాన్న, గంగబావ వాళ్ళ ఇల్లు ఖాళీ చేయించి వాళ్ళని ఇబ్బంది పెట్టి మరీ ఏదో పండగ చేయాలనుకుంటున్నారు కదా. నాగవల్లి వదినని, అమ్మని, నన్ను, మా ముగ్గురిని బలిచ్చి కావాలంటే పండగ చేసుకోండి. రాయ్, నాగవల్లి బాధపడిందంటే దానికి ఒక కారణం ఉందిరా. వాళ్ళ అన్నయ్య, అక్కలు, చెల్లి గురించి ఫీల్ అవుతుందని అర్థం. కానీ నువ్వేంట్రా, వాళ్ళేదో రోడ్డున పడితే నువ్వేదో పొయ్యిలో పడ్డట్టు అలా చిటపట్లాడుతున్నావు. మనిషి అన్నాక మానవత్వం ఉండాలి. అప్పుడే ఎదుటి వాళ్ల బాధ కూడా మనకు అర్థం అవుతుంది. గంగ మీకేం అన్యాయం చేశాడని ఇలా ఇబ్బంది పెడుతున్నారు? గంగ మంచివాడు కాబట్టే నువ్వింకా ప్రాణాలతో ఉన్నావు. లేకపోతే నిన్నెప్పుడో బలిచ్చేసేవాడు. ఇలాంటివన్నీ వీళ్ళకి అర్థమైతే ఇలా ఎందుకుంటారమ్మా? మనుషుల్లా ఉండేవాళ్ళు. అంటే మమ్మల్ని ఇప్పుడు బలి పశువులు అంటావు తిరుపతి? ఒకరు అనాల్సిన పని లేదు మావయ్య. మంచివారిని కూడా బాధ పెట్టే వాళ్ళని ఏమంటారో మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. సరే, చెప్పింది చాలే గాని ఇంట్లో ఈరోజు నేను గ్రాండ్గా పార్టీ ఇస్తున్నాను. లంచ్కి ప్రిపేర్ చేయండి. లంచ్ అంటే కోసేయడమే. ఏంటి? ఏదో ఒకటి కోసేయండి అమ్మా. నిన్ను కోస్తే ఊరికే సరిపోతావు పెద్దనాన్న. స్విచ్ ఒక్క చోట నొక్కితే ఇంకో చోట బల్బ్ వెలిగినట్టు అక్కడ నొక్కితే శివొచ్చి ఇక్కడ పడిందన్నమాట.
మెట్టు నీళ్ళు బాగుండేంత వరకే అక్కడ ఆడపిల్ల బాగుంటుంది దేవరాజ్ అన్నయ్య. అక్కడ సమస్య వచ్చిందంటే ఏ ఆడపిల్ల అయినా ఎక్కడికొస్తుంది? తన పుట్టింటికి వస్తుంది కదా. సో మీరు మంచి వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా, నువ్వు నాకు అన్నయ్య, ఆయన నాకు పెద్దనాన్న, ఆవిడ నాకు పెద్దమ్మ. మీరే నాకు దారి చూపించాలి కదా. ఉన్న దారులన్నీ మూసుకుపోయేలా చేస్తారు. వీళ్ళెక్కడ దారి చూపిస్తారు వదినా? మీ అందరికీ ఆప్షన్ లేకపోవచ్చు నాగవల్లి, కానీ ఈ ఇంటి ఆడపిల్లగా నాకు ఆ ఛాన్స్ ఉంది. నన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చారు కదా, అందుకే మీ ఇంటికి వచ్చాను. కరెక్ట్గా చెప్పావమ్మా. నువ్వు ఈ ఇంటి ఆడపిల్లవు కాబట్టి ఇక్కడికి వస్తావు. మరి గంగా ఆడి చెల్లెళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు పుట్టిల్లు అదే కదా. ఆ, ఆ, వాళ్ళ గురించి ఆలోచించే ఇక్కడికి వచ్చాను పెద్దనాన్న. మీరు దయతలిచి ఆ తీసుకొచ్చిన పత్రాలేవో ఇచ్చేస్తే వాళ్ళని ఇంటికి తీసుకువెళ్ళి ఇంట్లో పెడతాను. అది జరగదు శివ. ఎందుకంటే అవి పత్రాలు మాత్రమే కాదు, అసలు ప్లస్ వడ్డీతో కలిపి 15 లక్షలు. నువ్వు మెట్టి నీళ్ళు పుట్టి నీళ్ళు అని ఓ పెద్ద డైలాగ్ చెప్పేస్తే ఇచ్చేస్తాం అనుకున్నావా? డబ్బు లేదంటే వాడికి ఎదురు దెబ్బలు తప్పవు చెల్లి. మా అన్నయ్య ఇంకా న్యాయంగా ధర్మంగా ఆలోచిస్తూ ఆగిపోయి ఉంటాడే కాని, లేదంటే మీరు చేసే ఈ పిచ్చి పని మా అన్నయ్యకి గాని ఇబ్బంది కలిగించిందో, మా అన్నయ్యకి వచ్చే కోపానికి మిమ్మల్ని అదే ఇంటికి తలకిందులుగా వేలాడదీసేవాడు. మటన్ షాప్ దగ్గర ఉన్న మటన్ లాగా అన్నమాట. నానా, వీళ్ళతో ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ మనం హ్యాపీ మూమెంట్స్ని అంతా వృధా చేస్తున్నాం. త్వరగా వండితే మేము తినేస్తాం కదా. హా, అయితే నా గురించి పట్టించుకోరా అన్నయ్య. పట్టించుకోమని ఎవరన్నారమ్మా? పెదనాన్న అని వచ్చావు కదా, అయినా అందరినీ కట్టగట్టి ఈదిని పడేస్తే నువ్వు మాత్రం ఇక్కడికి వస్తావని మాకు తెలీదా? లోపలికి రా. నేను లోపలే ఉన్నాను పెద్దనాన్న, కానీ గంగాబావ వాళ్ళు బయట ఉన్నారు. పేపర్లేవో ఇచ్చేస్తే వాళ్ళని కూడా ఇంట్లోకి తీసుకువెళ్తాను. పేపర్లు తీసుకెళ్ళడానికి వచ్చింది నాన్నోయ్. సరే, ఆ పేపర్లు నీ చేతిలో ఎట్టాలంటే నువ్వు ఇడాకుల పేపర్లు గంగ చేతిలో పెట్టాలా? ఈ ఇంట్లో నీకు నీడ దొరకాలంటే తోడుగా ఉంటాననేసి తాళిగట్టిన వాడికి దూరం అవ్వాలా? తల దించుకుని తాళి కట్టిన వాడిని కాదంటేనే తల దాచుకోవడానికి నీకు ఈడ సోటుంటాది. ఇప్పుడేం చేద్దామన్నయ్య? శివ ఇంకా రాలేదు. వాళ్ళు మన ఇల్లు ఇలా లాగేసుకున్నారు, కానీ ఇక్కడ మన అమ్మ జ్ఞాపకాలు, తన గుర్తుగా కట్టిన ఈ ఇల్లు, అమ్మ ఫోటోలు ఇవన్నీ ఉన్నాయి కదా. నేను కూడా తన కోసమే చూస్తున్నానమ్మా. తనొచ్చాక ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం. ఆమె పోలీస్ ఆఫీసర్ కాబట్టి చాలా అడ్వాన్స్గా ఆలోచిస్తుందండి. మళ్ళీ మీ సామాన్లతో పాటు మిమ్మల్ని కూడా ఈ ఇంట్లోకి వెళ్ళేలాగా ఏదో ఒకటి చేస్తుందిలేండి. మా అన్నయ్య తలుచుకున్నా కూడా ఏదో ఒకటి చేసేస్తాడు. అమ్మ బాపోయ్, ఈ ఎన్ని బరిలోకి దించడం ఎందుకులేండి. మీ వదిన గారికి శివపార్వతి అని పేరు పెట్టారే గాని ఈయనే అసలైన గరళకంఠుడు. ఈయన గారు సీరియస్ అయితే అక్కడ అందరూ ఎమర్జెన్సీ వాటికి వెళ్లాల్సి వస్తుంది. కాకపోతే ఈరోజు చాలా ఓపిగ్గా ఉన్నారు. నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలేదు. వాళ్లే రాములత్తకి డబ్బులిచ్చేసి ఇంటి పత్రాలు తీసుకుని మోసపూరితంగా ఇల్లు ఖాళీ చేయించారు.
వాళ్ళు చేసింది తప్పు అని తెలిస్తే చాలు, బయటపడిన సామాన్లంతా వాళ్ళే ఇంట్లోకి తీసుకెళ్ళి సర్దేలా చేస్తాను. వాళ్ళకెలాగో బుద్ధి లేదు. రాములత్తే బుద్ధి ఏమైందన్నయ్య? వాళ్ళు డబ్బులు ఇవ్వగానే ఇంటి కాగితాలు ఇచ్చేస్తారా? ఒక్క మాటైనా నిన్ను అడగాలి కదా. తప్పమ్మా, పెద్దవాళ్ళని అలా అనకూడదు. తన అప్పు తీరాలన్న ఉద్దేశంతో అలా ఇచ్చేసుంటుంది. లేదంటే వాళ్ళు చెప్పిన మాటలకి కరిగిపోయి ఉంటుంది. రాములత్తని మనం తప్పు పట్టలేం. మనం ఎప్పుడైనా అప్పు కట్టకుండా ఎగ్గొట్టామా? ప్రతి నెల వడ్డీ కడుతూనే ఉన్నాం. వరదరాజుల మావయ్య గురించి తెలిసి కూడా ఎలా ఇస్తుంది? కోతికి కొబ్బరి చిప్పిచ్చినట్టు పత్రాలు తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెట్టింది. వాళ్ళొచ్చి ఎంత పని చేశారో చూడు. ఆహా, ఇంత జరిగాక కూడా మీ మామయ్యని ఆ దుర్మార్గుడు అనుకుండా వరద మామయ్య అన్నారు చూడండి. అందుకే మీరు నాకు నచ్చారు. ఏంటి? అబేబే, మీరు మరోలా అనుకోకండి. మంచి మనిషి అని చెప్తున్నా అంతే. ఇలా చెప్పే మీరు ఒకసారి పంచాయతీకి ఇచ్చారు. ఇప్పుడు అవన్నీ మాట్లాడడం అవసరమా కుముదా? వెంకటపతి రాజు గారు మనం ఇలా బయట ఉండడం చూడలేకే సానుభూతి చూపిస్తున్నారని అర్థమైంది. అభిమానం అనుకోవచ్చు కదండి. వదిన ఎప్పుడొస్తుందో ఏంటో. మీరేం కంగారు పడకండమ్మా. శివ రాగానే మనం ఉండడానికి ఏదో ఒక ఇల్లు చూస్తాను. గంగాధరం గారు, మీరు అసలు ఆ విషయం గురించి ఆలోచించకండి. శివపార్వతి గారే అమ్మోరు తల్లిలాగా వెళ్ళారు కదా, ఏదో రకంగా ఇంటి పత్రాలు తీసుకొని వస్తారో చూడండి. నాకు ఆ నమ్మకం ఉంది. అలా చూస్తూ ఉండండి. అమ్మ తన కష్టార్జితంతో కట్టిన ఇల్లిది. ఈ ఇంట్లో మళ్ళీ అమ్మ వచ్చేంత వరకు మనం ఉంటామనుకుంటే ఈరోజు ఇంటి బయటున్నాం. బాధపడకన్నయ్య, వాళ్ళు మన కష్టాన్ని లాక్కున్నారు కానీ ఈ ఇంటితో మనకున్న జ్ఞాపకాలని తుడిచివేయలేరు కదా. ఏంటి శివ ఆలోచిస్తున్నావు? వాడిని వదిలేసి వచ్చాయి, నీకు కొత్త జీవితాన్ని ఇస్తాం. మేమన్నా కూడా అలాగే అంటారా? నాగవల్ల ఆ మాట ఎప్పుడు అంటుందా అనే సబ్బోడు ఎదురు చూస్తూ ఉన్నాడు తిరుపతి. అదేదో ఇప్పుడే ఇచ్చేస్తే ఆ పనులేవో నాకుంటాయి కదా నాన్న. త్వరగా వెళ్ళి పని చూసుకోవచ్చు. సంతోషం తిరుపతి. రోజు నీ ఏడుపు గొట్టు మొహం చూసి నాకు కూడా విసుగొచ్చుండాది. విడాకులు ఇస్తానన్నా నాకేం అభ్యంతరం లేదు. ఇది వీళ్ళ పరిస్థితి. కాటుకి కాళ్ళు చాపుకునే వయసులో కూడా కోర్టుకు వెళ్లాలనేసి ఉవ్విలుడుతున్నారు చూడండి. సరే పెద్దనాన్న. నువ్వంతగా ముచ్చట పడుతున్నావు. నేను కూడా అక్కడ చచ్చినట్టు పడుండలేకపోయాను. మీరు చెప్పినట్టుగానే డివోర్స్ ఇచ్చేస్తాను. మరి నాకు కొత్త జీవితాన్ని ఇస్తారా? గంగ మీద కోపంతో నీ బాగోగులు పట్టించుకోలేదు కానీ ఒక్కసారి వాడి పేరు వెలగడవని తర్వాత కష్టం నీ కనుచూపు మేరలో కూడా కానరాకుండా చేస్తాను. వదినా, ఆయన మాటలు నమ్ముతున్నావేంటి? శివ, ఏంటి నువ్వంటుంది? మీ పెదనాన్న చెప్పాడని బంగారం లాంటి నా అల్లుడికి విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యావా? పెద్దమ్మా, నువ్వు పెద్దనాన్నని సరిగా అర్థం చేసుకోలేదు కానీ ఆయన బాగానే ఆలోచించారు. అస్తమానం కష్టపడే వాళ్ళ దగ్గర
సంతోషంగా ఎలా ఉంటాను చెప్పు? నువ్వు కూడా ఏంటి శివ వీళ్ళలో కలిసిపోయినట్టుగా మాట్లాడుతున్నావు? ఆ, నువ్వు కూడా నన్ను ఫాలో అయిపో అన్నయ్య. పెద్ద నాన్నతో దేవరాజ్ అన్నయ్యతో ఏ గొడవ ఉండదు. వీళ్లతో గొడవ లేదు అంటే ఇక మనం సంతోషంగా ఉన్నట్టే. శివ మాటలు రుచించట్లేదు నాన్న. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. పతే దయ్యం అనేసి పూజించే ఆడపిల్లెట్ట మాట్లాడితే ఎవరికైనా అనుమానం వస్తుందబ్బోడా. కానీ శివపార్వతి గురించి మనకు తెలుసు కదా, తనకి పెద్దగా కష్టాలు తెలియవు. కష్టాలు పడలేకే ఇష్టంగా విడాకులు ఇవ్వడానికి ఒప్పుకుందేమో.